హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గ్లాస్ బ్యాంగిల్స్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంటే శారీస్ మీదకి వాటికి ఎలా పెట్టుకుంటే మనం బాగుంటుందో ఒక ఐడియా అండి ఇది. ఇంతకుముందు ఫ్యాన్సీ బ్యాంగిల్స్తో చేసి చూపించానండి. ఇప్పుడు ఇవి శారీస్ మీదకి మనం మట్టి గాజులు వేసుకుంటాం కదండి. ఎన్ని వేసుకున్నా ఇది వేసుకుంటేనే బాగుంటుందండి. శారీస్ మీదకి అందం వస్తుంది. ఇవి చేతులకి నిండుగా ఉంటేనే. వాటిల్లో డిఫరెంట్ కొంచెం కాంబినేషన్స్ అవి చూపిస్తానండి. ఇది ఫస్ట్ సెట్టింగ్ అండి. దీంట్లో నేను ప్లెయిన్ బ్యాంగిల్ అండ్ ఒకటి ఇలా డిజైన్ వచ్చిన బ్యాంగిల్ పెట్టానండి. ఇది ఈ కలరే కాదండి, ఏ కలర్ కాంబినేషన్లో వేసుకున్నా బాగుంటుంది. మెరూన్, గ్రీన్, రెడ్, వైలెట్ ఇలా ఏ కలర్ అయినా బాగుంటుందండి. ఇది మన శారీ మీదకి మ్యాచింగ్గా. ఫస్ట్ ఇది ఒక ప్యాటర్న్ అండి. ప్లెయిన్ బ్యాంగిల్ మధ్యలో ఇలాగా డిజైన్ వచ్చిన బ్యాంగిల్ అండి. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది మొత్తం డిజైన్లో ఉండేవేనండి. 2 బ్యాంగిల్స్ ఇవి కూడా. దీంట్లో ఇదిగోండి, ఇది వేరే సెట్ అండి. లైట్ కలర్ చూసారు కదా, మధ్యలో గ్రీన్ కలర్ లైన్ కూడా వచ్చిందండి డిజైన్గా. దానికి ఈ డిజైన్ ఉండే బ్యాంగిల్సే వేసానండి నేను. అటు ఇటు కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా లైట్ కలర్ డార్క్ కలరే కాదండి, ఇలా డార్క్ కూడా బాగుంటాయి కాంబినేషన్స్లో. ఇలా వేసుకున్న చాలా బాగుంటుందండి చేతులకి నిండుగా. అంటే మన శారీ మ్యాచింగ్ని బట్టండి ఇవి మార్చుకుంటూ ఉండొచ్చు మధ్యలో. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. మధ్యలో నేను ఇలా అదే డిజైన్ వచ్చిన చెమ్కి వర్క్ వచ్చిన బ్యాంగిల్ వేసానండి. అటు ఇటు మాత్రం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసాను. సూపర్గా ఉంటుందండి. ఇది కూడా వేసుకుంటే చేతులకి డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే గోల్డ్ బ్యాంగిల్స్ ఇటు అటు వేసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది శారీస్ మీదకి. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ అనేది. ఇక్కడ ఆరెంజ్ పెట్టానండి, తర్వాత బ్లూ పెట్టాను, 2 బ్యాంగిల్స్ అలాగా. ఇది ఇలానే పెట్టానండి నేను. మళ్ళీ ఈ ఈ బ్లూ బ్యాంగిల్ ఈ చివరి వచ్చేలాగా పెట్టలేదు. అది ఓల్డ్ మోడల్ లుక్లా ఉంటుందండి. ఇదైతే చూడండి, 3 బ్యాంగిల్స్ ఇలా అయినా పెట్టాను. సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చండి మనం. చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుందండి. ఇలాగా డ్రెస్సెస్ మీదకి ఇలా వేసుకున్నప్పుడు చాలా ట్రెండీగా ఉంటుంది. 4 బ్యాంగిల్సే అవిటు ఇవిటు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కూడా లైట్ అయినా చేసుకోవచ్చండి మనం. అంటే మన డ్రెస్కి శారీస్కి మ్యాచింగ్గా లైట్ కలర్స్ అయినా కాంబినేషన్ చేసుకోవచ్చు, డార్క్ కలర్స్ అయినా కాంబినేషన్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ కలర్ డార్క్ కలర్ అయినా కాంబినేషన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఈ చివర లైట్ కలర్స్ పెట్టాను కదండి. తర్వాత ఇది కూడా డిజైన్ ఉన్నదేనండి, బ్లూ కలర్. తర్వాత ఒక పింక్ బ్యాంగిల్ పెట్టుకున్నానండి. అంటే ఈ కాంబినేషన్లో మనకు మ్యాచింగ్ ఉన్న శారీ మీదకండి. సేమ్ ఇలాగే మిడిల్లో మాత్రం 2 బ్యాంగిల్స్ వచ్చాయి చూడండి. తర్వాత బ్లూ బ్యాంగిల్ ఇలా అండి. చాలా బాగుంటుందండి ఇలా కూడా. శారీస్ మీదకి చాలా అందం వస్తుందండి. శారీస్కి అందం వస్తుంది, మనకి అందం వస్తుంది బ్యాంగిల్స్ వల్ల. ఇలా కూడా నిండుగా అనిపిస్తాయండి మన చేతులకి. ఇది ఇంకొక మోడల్ అండి, సింపుల్ మోడల్ అండి. ఇది కూడా ఇది డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా బాగుంటుందండి ఇలాగైతే. ఇటు డార్క్ కలర్ మధ్యలో లైట్ కలర్ వేసానండి. తర్వాత 2 బ్యాంగిల్స్, తర్వాత సింగిల్ బ్యాంగిల్ అండి. తర్వాత లైట్ కలర్ ఒక 2 బ్యాంగిల్స్, తర్వాత డార్క్ ఒకటి లైట్ ఒకటినండి. మనం డార్క్ కలర్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చండి. ఈ మోడల్లోనే బాగుంటుందండి అలా కూడా. డిజైన్ బ్యాంగిల్సే కాదండి, ఎప్పుడైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి చేతులకి, శారీకి కూడా. చక్కగా డిజైన్ ఉన్న శారీకైనా మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాటన్ శారీస్ కానీ, లైట్ వెయిట్ సిల్క్ శారీస్ అవి రెగ్యులర్ వేర్ కట్టుకుంటాం కదండి, వాటికి కూడా. ఈ ప్లెయిన్లో కూడా అండి చూడండి,
ఈ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఎంత బాగుందో. మనకి ఎక్కువగా గుళ్ళల్లో కానీ ఎవరైనా పెట్టడం కానీ గ్రీన్, రెడ్డే పెడతారండి. అలాంటప్పుడు కూడా చక్కగా మనం కాంబినేషన్లో ఇలా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ మోడల్ చూడండి, 3 సెట్టింగ్స్ వచ్చాయండి, 3 బ్యాంగిల్ సెట్స్ వచ్చాయండి దీంట్లో. ఇలా కూడా చాలా బాగుంటాయండి. ఇది ఇంకొక కాంబినేషన్ అండి, వైలెట్ అండ్ వైట్లో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా. చూసారు కదా, మధ్యలో 2 బ్యాంగిల్స్ పెట్టానండి. ఈ చివరైతే 2 బ్యాంగిల్స్ వైలెట్, 1 బ్యాంగిల్ అండి. తర్వాత ఇవి 2 వైట్ బ్యాంగిల్స్ అండి. తర్వాత ఇవి 2, తర్వాత 3 వైట్ బ్యాంగిల్స్ అండి. ఇలా మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళాను. చాలా బాగుంటుందండి ఇలా కూడా. ఏది ఎక్కువగా అనిపించట్లేదు, ఏది తక్కువగా అనిపించదండి ఇలా వేసుకోవడం వల్ల. ఇది ఇంకో టైప్ కాంబినేషన్ అండి, నార్మల్ కాంబినేషనే అండి, కానీ చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి, అలాగా శారీస్ మీద కూడా అండి. ఈ కలర్ అనే కాదు, ఈ కాంబినేషన్ అనే కాదండి, ఏ కాంబినేషన్లో అయినా కలర్స్లో మనం ఇలా వేసుకోవచ్చండి. మధ్యలో మనకి శారీకి అంతా కలర్ ఉంటుంది, ఈ అంచుల దగ్గర వేరే కలర్ వచ్చి ఉంటుందండి. ఆ టైప్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపులేనండి ఇది. ఇది ఇంకొక కాంబినేషన్ అండి, సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కూడా. శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ, మన బ్యాంగిల్స్ని బట్టి ఉంటాయండి డ్రెస్సెస్ మీదకి వేసుకోవడమా శారీస్ మీదకి వేసుకోవడమా అనేది. కొన్ని రెండిటికి సరిపోతాయి. అలానేనండి ఇది కూడా చాలా బాగుంటుంది. చివర మాత్రమే ఇలా పెట్టుకుని మనం మిగిలింది ఇలా వేసుకుంటే లైట్ కలర్లో కాంబినేషన్లో. ఇది లైట్ అండ్ డార్క్లోనే బాగుంటుందండి ఈ కాంబినేషన్. లేకపోతే ఈ సింగిల్ బ్యాంగిల్ ఉంది కదండి ఇక్కడ మనం పెట్టాం మధ్యలో, కానీ ఇది సరిగ్గా కనపడదు, అందుకని. ఇది ఇంకొక కాంబినేషన్ అండి, వైట్ కలర్ మెరూన్ ఈ కలర్ కాంబినేషన్తో అండి. చాలా బాగుంటుందండి ఇలా కూడా. మధ్యలో ఎక్కువగా ఈ కలర్ వేశాను, డార్క్ కలర్. చూసారు కదా, చాలా లుక్ వస్తాయండి శారీస్కి. కొన్ని హెవీ శారీస్ మీదకి ఇలా వేసేసుకుంటే మనం బాగుంటుందండి. ఈ కాంబినేషన్ చూడండి, సింపుల్ కాంబినేషన్ అయిన సూపర్ కాంబినేషన్ అండి ఇది. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఇలా కూడా. ఇది ఇంకొక కాంబినేషన్ అండి, చాలా బాగుంటుందండి ఇలా కూడా. చివరి ప్లెయిన్ పెట్టుకున్నా కూడా ఎక్కువ బాగుంటుందండి. 2 బ్యాంగిల్స్ వేశాను నేను, విత్ 3 బ్యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చండి, బాగుంటుంది కలర్ని బట్టి. మనకి ఎక్కువ ఉండాలి అని లేదండి, తక్కువ బ్యాంగిల్స్లో కూడా ఇలా సెట్ చేసి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టానండి నేను. ఇక్కడ మిడిల్లో ఉన్న బ్యాంగిల్ చూసారు కదండి, ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ టైప్లో ఉందండి. ఈ బ్యాంగిల్ని ఇలా పెట్టినప్పుడు ఇట్ సైడ్ వచ్చిన ఈ గ్రీన్ కలర్ టైపు, ఇది గ్రీన్ కలర్ లేదండి, నేను అందుకని ఇది వేశాను. ఎగ్జాక్ట్గా ఈ కలరే ఉంటే కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. తర్వాత ఇట్ సైడ్ రెడ్ కలర్ వచ్చింది కదండి, అటు ఇటు పెట్టాను. ఇటు రెడ్ వచ్చింది కదండి, అందుకని ఇది ఇటు పెట్టాను. ఇటు సైడ్ ఆటోమేటిక్గా గ్రీన్ వస్తుందండి. మనం ఇటు సైడ్ గ్రీన్ ఉంది కాబట్టి ఇలా పెట్టినప్పుడు ఇటు సైడ్ రెడ్ వస్తుందండి. మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను ఎలానో. ఇదండి నేను మెయిన్గా తీసుకున్న బ్యాంగిల్ ఇది. దీంట్లో 2 కలర్స్లా వచ్చిందండి. ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా, ఇటు సైడ్ గ్రీన్ ఉందండి, ఇటు సైడ్ మెరూన్ ఉంది కదా, రెడ్ కలర్ ఉంది కదా, ఇటు సైడ్ రెడ్ కలర్ అండి. ఇటు సైడ్ నేను ఈ మెయిన్ బ్యాంగిల్ని మళ్ళీ రెడ్ వచ్చేలానే పెడుతున్నానండి. తర్వాత ఈ గ్రీన్ కలర్ తీసి ఇటు పెట్టుకోవచ్చు. తర్వాత మెయిన్ బ్యాంగిల్ ఇలా అండి. రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ పెడుతున్నాను. తర్వాత ఇది రెడ్ సైడ్ పెడుతున్నానండి, రెడ్ సైడ్ పెట్టి తర్వాత మళ్ళీ ఇలా.
చూడండి చాలా బాగుంటుందండి. 3 బ్యాంగిల్స్ అండి దీంట్లో ఉండేది కాంబినేషన్లో. చాలా బాగుంటుంది. ఇలా కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చేతులకి నిండుగా ఉంటుంది. ఇది ఇంకొక సెట్టింగ్ అండి. ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుందండి. ఈ ఆరెంజ్ కలర్తో వైలెట్ కానీ, వైట్ కానీ, బ్లాక్ కానీ, మెరూన్ కలర్ కానీ చాలా బాగుంటాయండి. మెరూన్ కలర్ కూడా మీకు చూపిస్తాను కాంబినేషన్లో. ఇదిగోండి ఆరెంజ్ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో. కొన్ని మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా కూడా చేతులకు చాలా బాగుంటాయండి. అన్నిటికి కూడా సూట్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ అండి ఇవి. ప్లెయిన్లోనేనండి. ఇది ఇంకో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇలా పెట్టుకున్నా కూడా మ్యాచింగ్ అయినా మ్యాచింగ్ కాకపోయినా కూడా బాగుంటుందండి ఇలాంటి కాంబినేషన్స్ అనేవి కొన్ని. ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ పట్టు చీరలు టైప్ కాంబినేషన్ అండి. ఈ కలర్ ఉంటుంది కదా కాంబినేషన్, దానికి గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇవి వచ్చుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వాటి మీద కూడా బంగారు గాజులు కావాలంటే ఈ చివర కానీ సెంటర్లో కానీ వేసుకోవచ్చండి. బాగుంటుంది బంగారు గాజులతో పాటు ఈ కాంబినేషన్ అనేది. చేతులు నిండుగా ఉంటాయి, చీరకి అందం వస్తుందండి. ఇది ఇంకొక కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కూడా డ్రెస్సెస్ మీద కానీ, లంగా ఓణీస్ మీదకి, శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది. ఇది గ్రీన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుందండి ఇలా కూడా. ఏదైనా కాంబినేషన్లో మెరూన్ కలర్ చాలా బాగుంటుందండి. అన్నిటికీ సూట్ అవుతుంది కూడా కాంబినేషన్గా. ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇలా వైట్ ఆరెంజ్తో చాలా సూట్ అవుతాయండి. మన దగ్గర కొన్ని మస్ట్ అండ్ షూట్ కలర్స్ ఉంటాయండి, రెడ్ ఇలాంటివి. మీకు కావాలంటే దాని మీద ఇంకొక వీడియో చేస్తానండి, కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇదండి, ఇలా కాంబినేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఏదైనా ఇంకొక పార్ట్గా కావాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.